ఆచార్యదేవా, ఏమంటివి జాతి నెపమున సూతసుతున కిందు నిల్వ అర్హత లేదందువా? ఎంత మాట! ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు, ఇది కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అతి జిగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా, నీది ఏ కులము? ఇంత ఏలా అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుడు భార్యకు గంగా గర్భమున జనించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పింతువేమయ్యా? మా కులపురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యకు ఊరసీపుత్రుడు కాదా? అతను పంచమజాతి కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలంగని ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడుచు మచ్చగంధితో మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాన్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, మా పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజుని, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ జొండని మీచే కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? సందర్భావసరములను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అను వ్యర్థవాదమెందులకు? ఓ రాచరికమా అర్హతను నిర్ణయించున్నది? అటులైన మా రాజ్యంలో అతి సస్యశ్యామలమై సంపద విరాభమై వెలుగొందు అంగరాజ్యమునికి ఇప్పుడే ఇతని మూర్ధాభిషిక్తులను గావించుచున్నాను. సోదరా దుశ్శాసన, స్వర్ణరత్న ఖచ్చితాలంకృతమైన కిరీటమును వేగముగదెమ్ము. మామా గాంధార సార్వభౌమ, సువర్ణమణిమయ మండిత వజ్ర వైఢూర్యాలంకృత సింహాసనమున అధిష్ఠింపుడి. పరిజనులారా, కర్ణ మహారాజును కైవారముగా వింపుడి. మందమాగదులారా, మంగళతుర్యారములు సుస్వరముగా మోగనిండు. పుణ్యాంగనులారా, ఈ రాధేయునొక పాలభాగమున కస్తూరి తిలకము తీర్చిదిద్ది బహుజన సుకృత పరిపాక సమూహ సౌలబ్ధ సహజ కవచ కచత వైఢూర్య ప్రభావితునకు వాంఛలు చలరేగా వీరగంధము విద్యరాల్పుడు. నేను ఈ సకల మహాజన సమక్షమున పండిత పరిషత్ మధ్యమున సర్వధా శతధ సహస్రధ ఈ కులకలక మహాపంకిలమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించదా.